Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. విదేశాల్లో చదువుకోవాలి అంటే ఇటలీ ఎందుకంత చాలా ఇష్టమైనటువంటి డెస్టినేషన్ అయింది? అక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి స్టూడెంట్స్ అక్కడ 10 మంది సీట్లు ఉన్నాయి అంటే 30 అప్లికేషన్లు వచ్చే పరిస్థితికి ఈ రోజుకి ఇటలీ వచ్చేసింది. కాంపిటీషన్ అడ్మిషన్ దగ్గర ఆ రేంజ్ లో ఉంది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు గో ఇటలీ దే కెన్ డూ ఇట్, బట్ విదేశ్ కన్సల్ట్స్ yes we can make it. అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ కూడా 7,200 యూరోస్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాదండి. ఒక పర్సన్ కి సంవత్సరానికి సంపాదించే ఆదాయం అంత ఉంది అక్కడ. వెరీ ట్రూ. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక బీటెక్ చేసిన తర్వాత ఒక జాబ్ వచ్చినా కూడా ద బేసిక్ ఎంట్రీ సాలరీస్ ఆల్మోస్ట్ 3 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. అక్కడ మాస్టర్స్ ఫ్రీగా చదువు చెబుతూ మీకు ఉల్టా 7 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. అదే కదా, అందరూ వి ఆల్ ఫాల్ ఇన్ దట్ లైన్. ఈ స్కాలర్షిప్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూజీ అండ్ పీజీ కోర్సులకు ఉన్నాయండి. రెండింటికి ఉన్నాయి. ఇక ఏంటంటే ఇటలీలో మనకు స్టూడెంట్స్ అందరికీ కూడా హార్డ్లీ ఒక 350 యూరోస్ నుంచి 450 యూరోస్ నెలకు ఖర్చు అవుతుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మందికి తమ కళను సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, వీలైతే అక్కడే సెటిల్ అవ్వాలి అని అనిపిస్తుంది. అందులోనూ ప్రధానంగా ఇటలీ అంటే ఒక ఫేమస్ డెస్టినేషన్ పాయింట్గా స్టూడెంట్స్ దాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకని ఇటలీ అంత ఫేమస్ అయింది? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. యూజువల్గా వీక్షకులందరికీ తెలుసు, విదేశ్ కన్సల్ట్స్ అనగానే 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 15,000 మంది పైగా విద్యార్థుల్ని విదేశాలకు పంపించినటువంటి అనుభవం విదేశ్ కన్సల్ట్స్ సొంతం. సాయినాథ్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో విదేశీ విద్య అనగానే విదేశ్ కన్సల్ట్స్, విదేశాల్లో చదువుకోవాలి అంటే ఇటలీ ఎందుకంత చాలా ఇష్టమైనటువంటి డెస్టినేషన్ అయింది? సో ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇటలీ అనేటప్పటికి ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ కంట్రీగా అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పకర్లా. అంటే రోమ్, మిలాన్, వెనిస్ ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్. దాంతోపాటు ఇది ఒక మంచి మెడిటేరియన్ కంట్రీ. ఇది ప్రపంచంలోనే 7th ఇండస్ట్రియలైజ్ కంట్రీ అండ్ 5th రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో జాగ్రఫికల్గా చూసుకుంటే మనం సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మిగిలిన ఆంధ్రప్రదేశ్ కంటే కాస్త వైశాల్యంగా పెద్ద కంట్రీ. ఆ చిన్న కంట్రీ ప్రపంచంలోనే 7th ఇండస్ట్రియలైజ్డ్, ప్రపంచంలోనే 5th రిచెస్ట్. ఇట్ ఈస్ బికాస్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ యొక్క వాట్ వి సే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, అక్కడ ఇండస్ట్రీ డెన్సిటీ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ జాబ్ స్కోప్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీ టాక్ అబౌట్ యూనివర్సిటీస్ ఏజ్డ్ అబౌట్ మోర్ దెన్ ఎస్టాబ్లిష్డ్ 1088. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చేసే లక్కీగా ఆల్మోస్ట్ 17 యూనివర్సిటీస్ అఫీషియల్గా ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాము. అండ్ వీ మోర్ ఆర్ లెస్ వీ వర్క్ విత్ ఆల్ ది పబ్లిక్ యూనివర్సిటీస్. అంటే అక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాదు. ఓకే. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చి చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. తర్వాత ఇంత రికగ్నైజ్డ్ అండ్ వరల్డ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి స్టూడెంట్స్ అక్కడ చదివిన తర్వాత జాబ్ సెర్చ్ అవకాశాలు, తర్వాత ఆ దేశంలో సెటిల్మెంట్ అవకాశాలు ఇవన్నీ చాలా బాగుండడం వల్ల ఇటలీకి ఏంటంటే వాస్తవానికి కూడా ఈ రోజున ఒక 10 మంది సీట్లు ఉన్నాయి అంటే 30 అప్లికేషన్లు వచ్చే పరిస్థితికి ఈ రోజుకి ఇటలీ వచ్చేసింది. ఓకే. అంటే కాంపిటీషన్ అడ్మిషన్ దగ్గర ఆ రేంజ్లో ఉంది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు గో ఇటలీ దే కెన్ డూ ఇట్, బట్ విదేశ్ కన్సల్ట్స్ yes we can make it. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆపర్చునిటీస్, యూనివర్సిటీస్ వీటన్నిటితో పాటుగా అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ కూడా 7,200 యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే చాలా తక్కువ అమౌంట్ కాదండి. ఒక పర్సన్కి సంవత్సరానికి సంపాదించే ఆదాయం అంత ఉంది అక్కడ. వెరీ ట్రూ. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక బీటెక్ చేసిన తర్వాత ఒక జాబ్ వచ్చినా కూడా ద బేసిక్ ఎంట్రీ సాలరీస్ ఆల్మోస్ట్ 3 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. అక్కడ మాస్టర్స్ ఫ్రీగా చదువు చెబుతూ మీకు ఉల్టా 7 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఇయర్లీ 7,000 యూరోస్ వస్తుంది. సో 7,200 యూరోస్ ఇన్ ప్రిసైజ్. సో 7,200 యూరోస్ మనకి ఈరోజు యూరో వచ్చి 105 రూపీస్ ఉంది. దాదాపు 7,30,000 రూపాయలు వీళ్ళకి సంవత్సరానికి స్టైపెండ్ రూపంలో ఇస్తారు, వైల్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే వీళ్ళు కట్టేదల్లా ఏంటంటే ఓన్లీ ట్యాక్సెస్ పే చేస్తారు, విచ్ ఈస్ ఇయర్లీ 156 యూరోస్ కడితే చాలు. ఓకే. 156 యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17,000 రూపాయలు కడితే వీళ్ళ కంప్లీట్ ట్యూషన్ ఫీజు అయిపోయినట్టు. ఆ తర్వాత వీళ్ళకి అక్కడ ఎప్పుడైతే చదువుతున్నారో ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఏంటంటే ఇటలీలో యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు. ఏ యూనివర్సిటీలు చదువుతారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన ఎగ్జాంపుల్
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదివితేనేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జేఎన్టీ హైదరాబాద్ చదివితే ఆర్ ఎన్ని మల్లారెడ్డి కాలేజ్ ఎక్కడ చదివినా కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు డూ ద ఫీజ్ రింబర్స్మెంట్. అలాగే ఇటలీలో ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళే ఫీజు తీసుకొని చదువు చెప్తున్నారు. అది కాకుండా ఇటలీలో ఏంటంటే దర్ ఇస్ కాన్సెప్ట్ కాల్ రైట్ టు స్టడీ. దాని ప్రకారంగా ఎవరికైతే ఫైనాన్షియల్గా యాన్యువల్ ఇన్కమ్ 40 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు పూర్. Annual income 40 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు పూర్. సో ఇండియాలో మనం అందరం అదే కదా, అందరూ we all fall in that line, అంతే కదా బ్రాకెట్. సో ఎప్పుడైతే మీ ఇన్కమ్ 40 lakhs కంటే తక్కువ ఉంటుందో ఆటోమేటికలీ యూ క్వాలిఫై టు అప్లై ఫర్ సచ్ స్కాలర్షిప్. సో దానికి ఏంటంటే 18 ఏళ్లగా మేము చేస్తూ వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ద కన్సర్న్ స్కాలర్షిప్ ఆఫీసెస్ ఆల్సో. నేను ఇంతకుముందు అఫీషియల్గా మేము యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా, అది కాక ఆ గవర్నమెంట్ ఆఫీసెస్తో కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఒక 800-1000 స్టూడెంట్స్ పంపడం వల్ల వాళ్ళకి ఒక మంచి ర్యాపో బిల్డ్ అయ్యి, సో వీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ టైమింగ్ ఆఫ్ అప్లికేషన్, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది స్టూడెంట్ చూసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. దట్ ఈస్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విదేశ్ కన్సల్స్. మేము ఈ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ అన్నీ కూడా టైంకి చూసుకొని ఆ స్టూడెంట్కి ఆ డాక్యుమెంటేషన్ అక్కడ చేర్చి వీళ్ళకి వీసా వచ్చిన తర్వాత ఆ స్కాలర్షిప్ వచ్చేలాగా మేము చూసుకుంటాం. సో తద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ ఇండియాలో బీటెక్ చేసి జాబ్ చేయడం కంటే కూడా అక్కడికి వెళ్తూ ఇక్కడ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ మాస్టర్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్షియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 26 సెప్టెంబర్కి నెక్స్ట్ ఇంటేక్ ఉంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లోకి వస్తున్నారో, ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే చక్కగా వాళ్ళ డిగ్రీ అయ్యేటప్పటికి వాళ్ళకి ఇట్లీ అడ్మిషన్ వచ్చేసి ఉంటుంది. అది రాగానే చక్కగా వీసా చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువేమో అనుకుంటారేమో, బట్ లక్కీగా ఏంటంటే ఇటలీలో మనకు స్టూడెంట్స్ అందరికీ కూడా హార్డ్లీ ఒక 350 euros నుంచి 450 euros నెలకు ఖర్చు అవుతుంది. అంటే వచ్చి స్కాలర్షిప్ అమౌంట్లో అది సరిపోతుంది. అండ్ అది కాక వీక్లీ 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఓ, సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ అది కూడా ఉంది. సో ఈ సంవత్సరానికి 7 లక్షలు కాక చక్కగా పార్ట్ టైం జాబ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 8-10 లక్షల వరకు వాళ్ళు పార్ట్ టైం జాబ్లో కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో విచ్ ఇస్ మోర్ దెన్ 15-16 lakhs ప్యాకేజ్ వచ్చినట్టే. అవును, సో ట్రూ. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ స్కాలర్షిప్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూజీ అండ్ పీజీ కోర్సులకు ఉన్నాయండి. రెండింటికి ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఈ సంవత్సరం బ్యాచిలర్స్కి దాదాపు 300 పైచలకు స్టూడెంట్స్ అప్లై చేశారు మా దగ్గర. అందరికీ కూడా ఈ అన్ని సదుపాయాలతోటి మా అప్లికేషన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కాస్ట్ కాదు, ఆ తర్వాత వీ క్యాన్ ఎర్న్, మనకు స్కాలర్షిప్లు ఇవన్నీ వస్తున్నాయి. దెన్ వాట్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్? మన వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందా, లేకుంటే వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎడ్యుకేషన్ వచ్చి కాంబినేషన్ ఉంటుందండి. బేసికలీ కొన్ని ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లో, కొన్ని ఇటాలియన్లో ఉంటాయి. వీ అట్ విదేశ్ కన్సల్ట్స్ వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ 100% ప్రోగ్రామ్స్ ఆర్ టాట్ ఇన్ ఇంగ్లీష్. సో మేము ఇప్పటివరకు పంపించిన స్టూడెంట్స్ అందరూ కూడా కేవలం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్లోనే వెళ్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం అస్సలు లేదు. సో చాలామందికి అపోహ ఉంటుంది, అస్సలు ఏది అవసరం లేదు, చక్కగా పూర్తిగా ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ టూరిస్ట్ కంట్రీ కాబట్టి లోకల్స్ కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళకి పెద్ద లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండదు. అయితే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి యూనివర్సిటీ కూడా చక్కగా ఫస్ట్ 6 months ఇటాలియన్ లాంగ్వేజ్ ఫర్ ఫారినర్స్ అని ఒక 6 months మాడ్యూల్ ఉంటుంది. ఇది వాళ్ళకి చదువుకు పాటుగా అదనంగా ఇది నేర్పుతారు. సో ఎప్పుడైతే ఒక 6 నెలలు వాళ్ళు ఈ భాష కూడా వాళ్ళు అక్కడ నేర్చుకుంటారో ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు వెల్వర్స్ విత్ ద లోకల్ ఇటాలియన్స్ అండ్ ప్రాక్టీస్ ద లాంగ్వేజ్. అండ్ తర్వాత చక్కగా వీళ్ళు 2 years మాస్టర్స్కి వెళ్ళినా 3 years బ్యాచెస్కి వెళ్ళినా ఆ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళకి భాష కూడా వచ్చేస్తుంది. సో ఆ తర్వాత కావాలనుకుంటే అక్కడే కంటిన్యూ అవ్వాలనుకుంటే అని కాదు, యాక్చువల్గా అందరూ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని వేల మంది ఆల్రెడీ పంపించున్నామండి. అండ్ టచ్ వుడ్ చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ మా స్టూడెంట్స్కి పాస్పోర్ట్స్ వచ్చేసాయి, చాలా మందికి పిఆర్లు వచ్చేసాయి, బోల్డ్ మంది సొంత ఇళ్ళు కనేసుకున్నాయి, చాలా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాడు. బేసికల్గా వాళ్ళకి ఎంత చదువు, ఆ తర్వాత ఉన్నటువంటి ఖర్చులు, వీటన్నిటి గురించి చూసుకుంటామో వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? హాస్టల్ ఉందా, ఫుడ్ ఉందా? యూజువల్గా పేరెంట్స్ ఆలోచించేది ఇదే కదా. ట్రూ. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్లో మేము ప్రతి యూనివర్సిటీలో కూడా కనీసం 100 మంది పైచలకు మా స్టూడెంట్స్ ఉంటారు. మీరు వెళ్ళే యూనివర్సిటీలో కూడా మీరు ఒక్కరు ఉండరు, మీ క్లాస్లో కూడా మీరు ఒకరు ఇండియన్ ఉండరు, మీతో పాటు కంపల్సరీ ఒక 10 మంది విదేశ్ కన్సల్ట్స్ ద్వారా వస్తారు, అదే క్లాస్కి వస్తారు. సో చక్కగా ఐఎమ్ ష్యూర్ లైక్ మీ క్లాస్లో 10 మంది తెలుగు మాట్లాడతారు. సో రెండో థింగ్ ఏంటంటే అక్కడ అకామిడేషన్ వాటికి ఏంటంటే వీ వర్క్ విత్ యూనివర్సిటీస్. సో ఒక పలానా యూనివర్సిటీకి ఒక 50 మంది వస్తున్నారు అనుకోండి, మేమేం చేస్తామంటే ఆ ఇంటర్నేషనల్ ఆఫీస్కి ముందే ఇండెంట్ ఇస్తాం దట్ వీ నీడ్ అబౌట్ 10 apartments. సో వాళ్ళు ఏంటంటే లోకల్గా రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి,
ఆ ఏజెన్సీస్తో మాట్లాడి వీళ్ళ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ముందుగానే ఫైండ్ అవుట్ చేసి పెడతారు. సో వీ స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత ఆ రెంటల్ ఏజెన్సీస్కి వీళ్ళకి కనెక్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళు ఏంటంటే జూబ్లీస్లో కొన్ని, మల్కాజ్గిరిలో కొన్ని అలా చూపిస్తారు. సో నా పాయింట్ ఏంటంటే బేసికలీ లైక్ యూనివర్సిటీ దగ్గర ఉండి కొన్ని తక్కువ కాస్ట్లో ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ ఓన్ కంఫర్ట్ అండ్ యువర్ ఓన్ బడ్జెట్ అండ్ యువర్ ఓన్ ప్రయారిటీస్ యూ కెన్ పికప్ ద రిక్వైర్డ్ అపార్ట్మెంట్. దాని ప్రకారంగా మన ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళే చక్కగా షేరింగ్ బేసిస్లో ఉంటూ ఆ హౌస్ తీసుకుంటారు. కొన్ని చోట్ల ఏంటంటే ఆల్రెడీ సీనియర్స్ కొంతమంది కోర్స్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ వీళ్ళు వెకెట్ అవుతూ ఉంటుంది. ఆ పొజిషన్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఏంటంటే 100% విదేశ్ కాన్ఫరెన్స్లో వీ హెల్ప్ ది స్టూడెంట్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. ఓకే. సో ఇవన్నీ మ్యాపింగ్ ప్రాపర్గా మనం చేసి చేయడం జరుగుతుంది. చదువు మాత్రం వాళ్ళే చదువుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మార్క్స్ తెచ్చుకోవాలి, క్వాలిఫై అవ్వాల్సిన అవసరం వాళ్ళదే ఉంటుంది. అయితే ఇక్కడ హాస్టల్స్ అనేవి ఉండవా? లైక్ యూజువల్గా మనం ఎక్కడికైనా బయటికి పంపించాము అంటే ఆ క్యాంపస్లో హాస్టల్ ఉందా? ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ అనేది చూస్తాము. చదవకపోతే చదువు చెప్పే వాళ్ళు ఒకరు పర్సన్ ఉంటారు అనేది ఉంటుంది కదా భావన. సో యూరోపియన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేయరు పిల్లల్ని చదువుకోమని. సో అట్ ద ఏజ్ ఆఫ్ 16 తర్వాత దే ఆర్ ఫ్రీ బర్డ్స్. సో అక్కడ ఏంటంటే ఇదే చెయ్యాలి, ఇదే చదవాలి అని మనం పిల్లోడు పుట్టగానే వీడు ఇంజనీర్, వీడు డాక్టర్ అని మనం డిసైడ్ చేస్తాం. అలా కాకుండా అక్కడ ఏంటంటే వాళ్ళని వాళ్ళగానే గ్రో అవనిస్తారు. సో అటువంటి దగ్గర ఎవ్వరూ ఒకరికి చెప్పరు. ఒక పేరెంట్స్ కూడా నువ్వు చదువు, రాత్రి నైట్ అవుట్ చేసి రేపు ఎగ్జామ్ రాయి, ఇలాంటివి ఉండవు. సో ఎడ్యుకేషన్ కూడా ఎంత బాగుంటుందంటే ఇదంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. ఇదంతా మనకు ఎగ్జాంపుల్ జేఎన్టీయూలో లాగా వన్ డే బ్యాటింగ్ చేయడం కాకుండా చక్కగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వెళ్ళిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఫాలో అయితే కనుక మనకి ఎక్కడ ట్యూషన్స్ ఇలాంటి అవసరం లేకుండా ప్రాపర్గా చదువుకుంటున్నారు. అండ్ ఇట్స్ వెరీ క్వైట్ సక్సెస్ఫుల్ మోడల్. అండ్ అక్కడ బీటెక్ చేసిన స్టూడెంట్ ఇక్కడ ఎంటెక్ చేసిన స్టూడెంట్ కంటే బెటర్ స్కిల్ సెట్తో ఉన్నారు. విచ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ యూ దట్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ విషయం వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ హాస్టల్స్ ఆల్సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు కొన్ని చోట్ల ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విచ్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ మెరిట్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ అది డిసైడ్ అవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ హ్యావింగ్ ప్రైవేట్ అకామిడేషన్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్ ఆర్ సేఫ్. అంటే మనం బయట అకామిడేషన్ తీసుకున్నా కూడా మీరు అబ్జల్యూట్లీ ఇన్ సేఫ్ జోన్ బికాస్ ఇటలీ ఈజ్ ఎ టూరిస్టిక్ కంట్రీ. సో అక్కడ మీరు ఎక్కడున్నా కూడా రాత్రి 1 గంటకి చక్కగా ఆడపిల్ల ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళినా, ఈవినింగ్ లేట్ అయినా కూడా ఆఫీస్లో కానీ వాళ్ళ స్టూడెంట్ గెట్ టుగెదర్స్లో ఉన్నా కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా ఇంటికి రాగలుగుతారు. కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ టెన్షన్స్ అవసరం లేదు. సో అడ్మిషన్ టు అకామిడేషన్ అన్నారు, మీ పర్సన్స్ కూడా అక్కడ ఎవరైనా ఉంటారా? సో ఆల్మోస్ట్ లైక్ మా స్టూడెంట్సే నాకు బలం అండి. సో ఆల్మోస్ట్ ఒక 6,000 పై స్టూడెంట్స్ ఆల్రెడీ నేను పంపడం జరిగింది. దాంట్లో చాలామంది అక్కడ వెల్ వర్స్డ్ అండ్ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. కొంతమంది నా స్టూడెంట్సే దే ఓన్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ ఆల్సో. అంటే అక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ సేవ ఎలా ఉంటుంది, అక్కడ క్యాఫ్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ క్యాఫ్ ఆఫీసులు కూడా మన తెలుగు వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే తెలుగు కమ్యూనిటీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. అండ్ కొంతమంది నా స్టూడెంట్స్ అక్కడ ఇండియన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ యాక్సెసిబుల్ టు అస్ నౌ. అంటే ఈరోజు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మాకు చక్కగా అక్కడనే కంట్రోల్ అవుతున్నాయి. సో ప్రతిదానికి హైరాణ పడాల్సిన అవసరం లేదు, అందరూ ఉంటారు. సో ఇప్పుడు వీసా ఇవన్నీ కూడా మీరే చూస్తారా, టికెట్స్ కావచ్చు? అబ్సల్యూట్లీ అండి. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఏంటంటే వీసా కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారంగా వెళ్తే వీసా అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ లక్కీగా ఏంటంటే వీసా ఇంటర్వ్యూ లేదు. ఓకే. సో ఇట్స్ ప్యూర్లీ డాక్యుమెంట్ బేస్డ్ వీసా. అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అన్నీ కూడా టైమ్లీ మేము గైడ్ చేస్తూ ఉంటాము. దాని ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వాళ్ళు మనకు ఆ టైంకి రెడీ చేసుకుంటే వీసా అప్లికేషన్ దగ్గర డైరెక్ట్గా విఎఫ్ఎస్ హైదరాబాద్కి వెళ్ళి నేరుగా ఫైల్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంటికి వచ్చేయడమే. అక్కడ ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు. ఇవన్నీ డాక్యుమెంట్స్ మళ్ళీ బెంగళూరులో ఉన్నటువంటి కాన్సులేట్కి వెళ్తాయి. ఆ బెంగళూరు కాన్సులేట్ వాళ్ళు వీసా ప్రొసీజర్ డాక్యుమెంట్స్ బేస్డ్ మాత్రమే ప్రాసెస్ చేసి వీసా స్టాంప్ చేసి ఇంటికి పంపిస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఇటలీలో ఉన్నటువంటి ఇన్ని రకాల ఆపర్చునిటీస్ చెప్పిన తర్వాత పేరెంట్స్కి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటే ఎలా, హౌ టు రీచ్ యూ? సో ఆబ్వియస్లీ మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ దేనికి కాంటాక్ట్ చేసినా కూడా మా ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ వీళ్ళకి మొత్తం ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అప్లికేషన్ నుంచి అకామిడేషన్ వరకు ఎలా గైడ్ చేయాలని మొత్తం పూర్తిగా తనకు చెప్తారు. ఆ తర్వాత మనకేంటంటే విదేశ్ కౌన్సిల్స్లో ప్రతి కంట్రీకి వీ హ్యావ్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్. సో ఆల్మోస్ట్ ఒక 8 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కొన్ని వేల మంది పంపించిన ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ప్రతి బ్రాంచ్లో ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ మన స్టూడెంట్ ఎప్పుడైతే కాంటాక్ట్ చేస్తారో దే విల్ బీ హ్యాండిల్డ్ ఇన్ ప్రాపర్ వే.
ఒక సొంత అప్లికేషన్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తామో ప్రతి అప్లికేషన్ అంతే జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను వ్యూవర్స్ కూడా ఒక మాట చెప్పాలి. యాక్చువల్గా విదేశ్ కన్సల్ట్స్ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉంది. అక్కడ ప్రతి శనివారం మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతుంది. విదేశ్ కన్సల్ట్స్ ఏ ఏ కంట్రీస్లో ఏ యూనివర్సిటీల్లో టైఅప్ అయ్యి ఉంది, అక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు ఎవ్రీ సాటర్డే అందిస్తుంది. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పర్సనల్గా వచ్చి కలవచ్చు, ఆర్ ఎల్స్ స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్.